హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీజాస్ ఆర్ట్ అండ్ కుకింగ్. ఈరోజు మన స్పెషల్ హెల్దీ రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. అది కూడా పూర్తిగా రెస్టారెంట్ స్టైల్లో. మనం రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదా, ఫిష్ ఆర్డర్ చేసుకొని అప్పుడు వాళ్ళు మనకి ఎలా అయితే సర్వ్ చేస్తారో సేమ్ అదే ప్రాసెస్లో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్ అండి, చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ప్రతిసారి కూడా ఇలానే చేసుకుంటారు, ఇంత ఈజీగా అనిపిస్తుంది మీకే. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పాంఫ్రెట్ ఫిష్ని తీసుకున్నాను. ఇది సీ ఫిష్ అండి. ఇది చూడడానికి అరచేతి మందం నుండి స్టార్ట్ అవుతుంది, ఇంకా పెద్దవి కూడా ఉంటాయి. సో నేను చిన్న ఫిష్లు తీసుకున్నాను. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఉంటుందన్నమాట. ఫిష్ అనేది కొనేటప్పుడు కూడా ఇంతే క్లీన్గా ఉంటుంది. జస్ట్ మనం ఇంటికి తీసుకొచ్చుకొని 3-4 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు కొద్దిగా స్మెల్ అనిపించినట్లయితే వాటర్లో 1 స్పూన్ వెనిగర్ వేసేసి 10 మినిట్స్ పాటు అందులో ఉంచేసి వాష్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. మసాలా కోసం 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ సాల్ట్, 2.5 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మంచిగానే వేసుకోవాలి, ఫిష్ కదా. సో ఫిష్ స్మెల్ ఉంటుంది కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆ స్మెల్ని కొంచెం తగ్గిస్తుంది అనమాట. సో తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్ వరకు, చిటికెడి గరం మసాలా వేస్తున్నాను, అండ్ 1/2 స్పూన్ చాట్ మసాలా కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. కొద్దిగా పసుపు. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1.5 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసేసి మొత్తం ఒక పేస్ట్లా ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ మీకు కొద్దిగా పొడి పొడిగా అనిపించినట్లయితే 2-3 డ్రాప్స్ వాటర్ యాడ్ చేయండి, ఆయిల్ యాడ్ చేయకండి. ఆయిల్ ఎక్కువగా వేసినట్లయితే ఈ మసాలా అనేది ఫిష్కి పట్టుకోదనమాట. ఫ్రై చేసేటప్పుడు అంతా రాలిపోతుంది. ఇప్పుడు మనం ఈ మసాలాని అంతా ఫిష్కి పట్టించాలన్నమాట. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు ఉన్నాయి కదా, ఈ ఘాట్లలో మసాలాని పూర్తిగా ఫిల్ చేయండి. ఆ తర్వాత సేమ్ 2 సైడ్స్ కూడా సేమ్ అదే విధంగా ఫిల్ చేసుకోవాలి. ఆ తర్వాత స్కిన్ పైన కూడా జస్ట్ అలా కోటింగ్లా రాసేసుకోండి. ఆ తర్వాత మౌత్ పార్ట్ ఉంది కదా, మౌత్ పార్ట్లో మాత్రం ఫిల్ చేయకండి. జస్ట్ మనం స్కిన్ పైన ఎలా అయితే కోట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మౌత్ పార్ట్లో కూడా ఫింగర్తో అలా కోట్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక ఫిల్ చేసుకున్నట్లయితే మనం ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు మసాలా అంతా బయటికి వచ్చేస్తుంది, తినడానికి కూడా చాలా కారంగా ఉంటుందన్నమాట. ఇంకొకటి, ఇక్కడ ఫిష్ కదా, ఫిష్లో మాత్రం కంపల్సరీగా కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే తినడానికి బాగుంటుందన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా ఫిషెస్ని కూడా మసాలా పట్టించి పక్కన ఉంచుకోండి. దీన్ని కనీసం 1 అవర్ పాటు అయితే మ్యారినేట్ చేసుకోవాలి. ఇక్కడ ఫిష్ పైన కోటింగ్ ఊడిపోకుండా ఉండడానికి నేను ఒక పౌడర్లా ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం 2 స్పూన్స్ శనగపిండి, 1.5 స్పూన్ బాంబే రవ్వ అంటే ఉప్మా రవ్వ, తర్వాత సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ వరకు కారం వేసుకొని అంతా కలిసిపోయే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఫిష్ ఉంది కదా, మనం మ్యారినేట్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకునే ముందు ఇలా కొత్తిమీర కనుక చల్లి ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ కోసం పెట్టుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందన్నమాట. 1 అవర్ పాటు మ్యారినేషన్ అయిన తర్వాత స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టేసి 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్లో ఫిష్ని ఇలా మొత్తం కోటింగ్లా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను షాలో ఫ్రై చేస్తున్నాను, డీప్ ఫ్రై చేయట్లేదు. షాలో ఫ్రై చేసినప్పటికీ కూడా డీప్ ఫ్రై చేసినట్టుగానే క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇక్కడ మనం రవ్వ యూస్ చేసాం కదా, సో ఫిష్ అనేది క్రిస్పీగా ఉంటుంది పైన, లోపల మట్టుకి సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందన్నమాట. తినడానికి అయితే చాలా బాగుంటుంది. ఫిష్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకా ప్రతిసారి ఇదే ఫిష్ తెచ్చుకుంటారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత ఇలా 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు, అంటే క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మాటికి
తిప్పకండి, ఫిష్ చాలా డెలికేట్గా ఉంటుంది. సో పీసెస్ అనేవి విరిగిపోతాయి అన్నమాట. ఒక 2 సార్లు తిప్పుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునేటప్పుడు లెమన్ ఆనియన్తో కనుక సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడైతే లెమన్ పిండుకొని తినండి, ఇంకా బాగుంటుందన్నమాట. ఇంకా మనం ఇంట్లో ఉన్నా కూడా రెస్టారెంట్లో ఉండి తింటున్నామన్న ఫీలింగ్ వస్తుంది, అంత బాగుంటుంది. ఒకసారి నన్ను నమ్మి ట్రై చేయండి, మీరు కూడా వారేవో అనాల్సిందే, అంత బాగుంటుందన్నమాట. సో ఇంకా ఈ ఫిష్ విషయానికి వచ్చినట్లయితే ఫిష్ అనేది చాలా హెల్దీ అండి. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా తీసుకోండి, మీకైతే ఇంకా చాలా మంచిది. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మట్టుకి దూరం అయిపోతాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మన బాడీలో ఉండే ఫ్యాట్ని కూడా తగ్గిస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఫిష్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా చాలా వరకు పెరుగుతుంది. చిన్నపిల్లలకి పెట్టినప్పుడైతే చూసుకుంటూ పెట్టండి, ముళ్ళులు లేకుండా. సో ఇదండి వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.